మాకు అప్పుడు మొక్క మొలిసేసింది, మొక్క అయిపోయింది, అయినా సరే కొనిపించాము. నేనే కదా సెల్ సప్లై మినిస్టర్ అంటే తిరిగి కొనిపించాము. ఇవాళ ధాన్యం బ్రహ్మాండంగా పండింది, బాగుందండి. ధాన్యం ఎక్కడ దెబ్బతినలేదు. దీంట్లో మెయిన్ ఏమంటే ఈ రైతుకి గవర్నమెంట్ మధ్యాన్ని ఈ కమిషన్ ఎక్కువైపోయింది. అది కూడా 2-3 పాయింట్లు అండి. మనం 17.40 మనం రేట్ పెట్టాము. కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క బస్తాకి వచ్చి 300 నుంచి 400 మైనస్. దళాలు చేతికి వెళ్ళి 1400 వస్తుంది. కొంచెం దీని మీద అజమాయిషి లేకపోవడం వల్ల కొంచెం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కేంద్రాలుగా అక్కడే వారిని అధికారులు నియమించి ప్రతి ఎకరా ప్రతి గింజ పండినటువంటి పంటని రైతుకి నేరుగా డబ్బులు పడేటట్టుగా ఏర్పాటు చేయటం జరిగింది. మయాన్ని కమిషనర్దారుడా రైస్ మిల్లర్ తోటి సంబంధం లేకుండా ఎక్కడ అవినీతి తావు లేకుండా గతంలో రైతుకి గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర అందేలా చర్యలు తీసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రభుత్వం 1740 రూపాయలు గిట్టుబాటు ధర అనౌన్స్ చేస్తున్నారు. ఈ రోజున ప్రతి రైతుకి నేరుగా ఎంత పడుతుంది అంటే 1400 నుంచి 1500 రూపాయలు వారికి అందుతా ఉంది. ఏంటి అని అంటే మయాన్ని కమిషన్దారుడు లేదు నచ్చినటువంటి రైస్ మిల్లుకి అక్కడ వారు కొనటం, వారు అడిగినటువంటి రేటుకి ఇచ్చేటువంటి పరిస్థితి. ఏంటి ఎంత తగ్గిస్తున్నారు అని అంటే వారు చెప్పేటువంటి సమాధానం మాచూర్ % ఎక్కువగా ఉంది, 2 తడిసింది నోకవుతా ఉంది. గతంలో కూడా ఉన్నాయి, తడిసినటువంటి ధాన్యం ఉంది గతంలో మాచూర్ శాతం. ఎందుకంటే ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి, పంట అలాగా కొయ్యగానే రైస్ మిల్లు తోలేటువంటి పరిస్థితి, తేమ శాతం ఎక్కువగా ఉండేది. కానీ గతంలో ఒక్క గింజ కూడా తేమ శాతం గాని 30% వరకు కూడా మరి ఎక్కడైనా నోకైనా కూడా కొనేటువంటి పరిస్థితిని గతంలో ఏర్పాటు చేశాం. ఇప్పుడు తేమ శాతం 20 ఉంటే తగ్గించేస్తా ఉన్నారు, కటింగ్ అంటూ ఉన్నారు. మరి 30% వరకు కూడా నూకైనా కూడా గతంలో తీసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున మరి వారికి ఏదో కారణం చూపించి 300 నుంచి 400 రూపాయలు కట్ చేసేటువంటి పరిస్థితి రైతుకి ఏర్పడింది. 2 ఈ దళారులోకి ఎత్తు, అయినకాడికి రైస్ మిల్లర్లు అడిగేటువంటి పరిస్థితి ఒక ఎత్తు. 3వది హమాలీ ఛార్జీలు గాని ట్రావెలింగ్స్ గాని ఇవన్నీ కూడా గతంలో మేము రైతుకి అందించేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. కానీ ఇప్పుడు నేరుగా రైతుకి డబ్బు పట్టడం లేదు. ఇవాళ రైతులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. గతంలో మనము ఈ జిల్లాలో 2,20,000 లక్షల ఎకరాలు సాగులో ఉంటే ఈ రోజున 10 లక్షల టన్నులు ఇది ధాన్యము ప్రొక్యూర్ చేయవలసి ఉంది ప్రభుత్వానికి. కానీ ఇంతవరకు 6 లక్షల టన్నులే ప్రభుత్వం సేకరించింది. ఇంకా 4 లక్షల పైచిలకు టన్నులు ధాన్యం కొనవలసి ఉంది. మరి టార్గెట్ 6 లక్షలు ఇచ్చారు, మేము అంతకుమించి కొనలేము అనేటప్పటికీ రైతుల్లో ఆందోళన మొదలైంది. భయాందోళనతో అయినకాడికి అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున మేమందరం కూడా నాయకులందరం వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఉన్నాం, కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చున్నాం. ఈ జిల్లాలో పండినటువంటి ప్రతి గింజ ప్రతి పంట రైతు దగ్గర నిల్వలు లేకుండా వెనువెంటనే కొనుగోలు చేయాలని, ఏదైతే ఈ దళారీ వ్యవస్థను అరికట్టాలని, ఎవరైతే కమిషన్దారులో రైస్ మిల్లరో అడిగిన దానికి ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోలేకపోవటం వల్ల, అధికారులు సరైనటువంటి నియంత్రణ చేయలేకపోవటం వల్ల. ఇవాళ సంచులు లేవని నిన్ననే 4-5 మండలాల్లో రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కారు. అయినకాడికి మమ్మల్ని బెదిరిస్తున్నారు, అయినకాడికి కొంటున్నారని రైతులు రోడ్డెక్కారు. ఇవాళ జిల్లా అంతా కూడా పండించినటువంటి పంట అమ్ముకోలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో రైతు ఉన్నాడు. మరి చూస్తే మేర్బానీగా ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటున్నారు. ప్రధాని గారిని ముఖ్యమంత్రి గారు పొగుడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పొగుడుతున్నారు, ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటున్నారు. సంతోషంగా స్టేజ్ మీద అయితే ప్రజలకు ఒక మంచి సంకేతం ఇస్తా ఉన్నారు. కానీ ఇక్కడ దిగువన ఉన్నటువంటి ప్రతి రైతు ఆక్రందన నాయకులు కూడా వినాలి. ఈ ప్రభుత్వం మరి దీన్ని గమనించి వెంటనే ఈ రైతులు ఇంకొక వారం రోజులు పోతే 10 రోజులు పోతే హార్వెస్టింగ్ అయిపోతుంది. నష్టపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేసినా ఉపకారం లేదు. అందువల్ల పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగం తరపున మరి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన మరి పోరాటం చేయటానికి, రైతుల పక్షాన గోడు మరి ప్రభుత్వానికి చేరవేయటానికి ఈ రోజు మేమందరం కూడా మరి కలెక్టర్ గారికి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే మీరు అనౌన్స్ చేయండి, రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనని మరి మీరు వెంటనే మరి ఒక మెసేజ్ ద్వారా ప్రతి గింజ కొంటామన్నటువంటి భరోసాను ఇవ్వండి. ఎవరైతే దళారులు ఉన్నారో మీరు అయినగాడి కొంటున్నారో రైస్ మిల్లర్స్ గాని కమిషన్దారు గాని దీన్ని ప్రభుత్వం జోక్యం చేసుకుని అరికట్టాలని మీ ద్వారా
మరి ఎక్కడైతే సంచులు అవసరం ఉందో అలాగే ఎక్కడైతే మీరు మాచూరు తేమ శాతం చూపించి లేదు మొక్క అయిందని చూపించి మరి తక్కువ రేటు కొంటున్నారు వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం.